ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ క్రేజీ ఐడియాస్. ముందుగా ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ కర్రీ. దోసకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దోసకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే టమాటో, నేను ఈ కర్రీలోకి కొన్ని చిక్కుడుకాయ ముక్కలు కూడా అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలి. ఈ ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఆయిల్ అయితే మగ్గనివ్వాలి. ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానేసుకుందాం వాటర్లో. నేనైతే ముందే ఆల్రెడీ నానేసి అయితే పెట్టాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి పెట్టుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్లో ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి చక్కగా. ఐదు నిమిషాల తర్వాత ఇలా అయితే ఫ్రై అవుతుంది కదా. దీంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని అయితే తీసుకొని వేద్దాం. మన పులుసుకు తగ్గట్టు వాటర్ అయితే నేనైతే ఒక 200 ml ఆఫ్ వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకొని పోస్తున్నాను. ఇది మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి పులుపుని అయితే టేస్ట్ చేసుకుందాం. మీ పులుపు తగ్గట్టు వాటర్ అయితే తీసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. చివరిగా కొంచెం కర్రీలోకి గరం మసాలా, అలాగే కొత్తిమీర, ఇది ఫ్రెష్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.